వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ పై 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. పౌరులందరినీ బాంబు షెల్టర్లకు పంపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇరాన్ నిరంతరం క్షిపణుల దాడితో భారీ విధ్వంసం జరిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వైమానిక దాడుల హెచ్చరికల సైరన్లు మోగుతున్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఇరాన్ దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ త్వరలో బాలిస్టిక్ క్షిపణులతో దాడికి సిద్ధమవుతుందని అమెరికా ఇజ్రాయెల్ను హెచ్చరించింది. అదే జరిగితే అమెరికా కూడా దాడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా యుద్ధానికి దిగితే ఇరాన్కు మద్దతుగా రష్యా బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రత్యక్ష యుద్ధంలోకి అమెరికా రష్యా దిగితే మాత్రం అది 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతంగా భావించాలి.